ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 20వ కీర్తన 2వ చరణం ఈ విధంగా రాయబడి ఉంది. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 2025 సంవత్సరం మే నెల 11వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును. అంటే మన జీవితాల్లో మనకున్న ప్రతి కష్టంలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ మనం నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు కదా! ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి మనకి సహాయం చేయాలని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు ఎంతగానో ధన్యులము, ధన్యులము, ధన్యులము. సియోనులో నుండి నిన్ను ఆదుకునేవాడు, పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేయవాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉండడం ఎంతగానో మరి మనము ఆస్వాదించబడిన వారముగా ఉన్నాం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అటువంటి కృప మరి మనందరికీ దయచేయాలని, ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్‌లో మరి యొక్క వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుని యొక్క రోజు మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని నా కొరకు, పాపాత్ముడైన మా కొరకు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి పరిశుద్ధ స్థలములో నుంచి నాకు సహాయం చేయడానికి నువ్వు సిద్ధపడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సియోనులో నుంచి నాయన నన్ను ఆదుకుండాక నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా యొక్క బిడ్డలు ఎవరైతే సహాయ పరిస్థితులు ఉన్నారో బిడ్డలందరినీ కూడా ఆదరించండి, ఆదుకోండి. ప్రభా, సహాయం చేయమని అడుగుచున్నావు. ప్రభా, సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా ఈరేగా ఉన్న దేవ, నీకు వందనాలయ్యా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మొదలు చెల్లించుకుంటూ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ప్రైజ్ ద లార్డ్.